మొన్న ఒక స్వీట్ లైమ్ పండించేటప్పటికి మా రైతు గారికి మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసి మమ్మీ ఇంకా మొక్కలు పెంచేద్దాం, పెద్ద వ్యవసాయం చేద్దాం అన్నాడండి. అందుకే కొంచెం నర్సరీకి వెళ్ళి ఇంకొన్ని మొక్కలు తీసుకొచ్చాము. సువర్ణగన్నేరు, యాలకుల చెట్టు, అలాగే కొంచెం మట్టి, మల్లె మొక్క, మొల్ల మొక్క, వామాకు, ఇలా చాలా మొక్కలు అయితే తీసుకొచ్చామండి. దాని మరి ఇవి ఎంతవరకు పండిస్తామో మా పుట్రైతు గారు ఉండగా నాకేంటిలేండి. ఈ మామిడి మొక్క గుర్తుంది కదండి, ఫస్ట్లో ఒక మొక్క వేస్తే పప్పీస్ లాగేసి పీకేసాయి. తర్వాత మళ్ళీ అది తీసేసి వేరే మామిడి మొక్క మళ్ళీ తీసుకొచ్చి వేసాము, అది కూడా లాగేసాయి. నేను సర్లే ఇంక వదిలేసాను, తర్వాత చూద్దాంలే, ఇంకా అస్తమానం లాగుతున్నాయి, పెద్ద అయిన తర్వాత అప్పుడు వేద్దాంలే అని వదిలేసానండి. ఇది కూడా చనిపోయింది, తీయాలి, తీసి వేరే ఏదైనా చెట్టు నీడనిచ్చేది ఏదైనా వేయాలి. వీడేమి ఇక్కడ కట్టేయలేదండి, జస్ట్ అలా పెట్టాను అంతే. వాడు ఏంటంటే కట్టాము అనే ఒక ఫీలింగ్తో కదలకుండా ఉంటాడు అని చెప్పి, ఎందుకంటే రాకీ గడ్ అప్పుడప్పుడు వస్తున్నాడు ఫుడ్ కోసం, వాడి మీదకి అటాక్ చేస్తాడని భయం. వ్యవసాయం చేసామండి, అలసిపోయాము, కాసేపు ఇంకా రెస్ట్ తీసుకుందామని ఆటల్లోకి వెళ్ళాము. అప్పుడే రిద్దు వచ్చిందనమాట. ఇక్కడి నుంచి రా వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేయి, మూత తీసి కలుపు, ఒకసారి కలుపు, గరిటతో కలుపు, గరిటతో కలుపు, కలుపు కలుపు కలుపు. అయ్యయ్యో, స్టవ్ మించి పడిపోయింది గిన్నె. చాలు చాలు, లేవు బాబు, భోజనానికి వచ్చే, బో తినేద్దాం, భోజనానికి వచ్చే బో తినేద్దాం, బో తిందాం రా, బో తిందాం, బోవా చిమ్కెన్ ఉండింది, రిద్దు చిమ్కెన్ ఉండింది, దా తిందాం, దా దా దా. వచ్చాడు, భోజనానికి వచ్చాడు, కూర్చో, సిట్, బో పెడతాను కూర్చో, బో పెడతాను కూర్చో, చిమ్కెన్ బో పెడుతుంది రిద్దు పాప, కూర్చో, పెట్టమ్మా, బో పెట్టమ్మా, ఇగో దీంట్లో పెట్టు, చికెన్ పెట్టు, కొంచెం ఉండు, ఇండు, ఇలా కాదు, ఇలా కొంచెం తీసి ఆడు చూడు, ఇగో వెయ్యి, ఇప్పుడు పెట్టు, దీంతో పెట్టు, దీంతో పెట్టాలి, దీంతో, అయ్యో పడిపోయింది డైనింగ్ టేబుల్ నుంచి, దీంతో పెట్టు, అది కాదురా, దీంతో పెట్టి ఇది ఇచ్చే, దాంతో పెట్టు, ఇందులోంచి తీసి పెట్టాలి కొంచెం, ఇదిగో ఇది పెట్టు, కొంచెం తీసి కొంచెం తినిపించు, ఇంకొంచెం తీ పెట్టు, చూస్తున్నాడు బాబు నువ్వు వంట చేసావని, తీసి పెట్టు, కొంచెం తీ, ఇందులోంచి కొంచెం తీ, పెట్టు, అమ్మ తినేసాడండి. రిద్దు వండిన చికెన్ తినేసి బజ్జున్నాడు. వాళ్ళ డాడీ రాలేదంట, నిన్న కొంచెం లేటుగా వచ్చారులేండి. ఇంకంతే, ఆ టైంకి ఆయన రాకపోతే ఇంక ఇలానే డల్ అయిపోతాడు. ఎప్పటికో వచ్చిన తర్వాత ఇంక వీరంగం వేశాడు.